ఓం శాంతి. ఏప్రిల్ 10వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ఉన్నతి కొరకు ప్రతిరోజు లెక్కాచారము తీయండి. రోజంతటిలో నడవడిక ఎలా ఉంది? యజ్ఞము పట్ల నిజాయితీగా ఉన్నానా అని పరిశీలించుకోండి. ప్రశ్న: ఏ పిల్లల పట్ల తండ్రికి చాలా గౌరవం ఉంది? ఆ గౌరవానికి గుర్తులేవి? జవాబు: ఏ పిల్లలైతే తండ్రితో సత్యంగా యజ్ఞము పట్ల నిజాయితీగా ఉన్నారో, ఏది దాచరో, ఆ పిల్లల పట్ల తండ్రికి చాలా గౌరవముంది. గౌరవమున్నందువలన బుజ్జగించి ఉన్నతి చేస్తూ ఉంటారు. సేవ చేసేందుకు కూడా పంపిస్తారు. కానీ పిల్లలకు సత్యము వినిపించి శ్రీమతము తీసుకునే తెలివి ఉండాలి. పాట: సభలో దీపము వెలిగింది. ఓం శాంతి. ఈ పాట తప్పు. ఎందుకంటే మీరు దీపాలు కారు. వాస్తవానికి ఆత్మను దీపమని అనరు. భక్తులు అనేక పేర్లను పెట్టేశారు. తెలియనందువలన నేతి నేతి మాకు తెలియదు అని అంటారు కూడా. అందరూ నాస్తికులే. అయినా ఏ పేరు నోటికి వస్తే ఆ పేరుతో పిలుస్తారు. బ్రహ్మను దీపమంటారు. అంతేకాక రాయి రప్పలలో కూడా పరమాత్మ ఉన్నారని అనేస్తారు. ఎందుకంటే భక్తి మార్గములో ఎవ్వరూ తండ్రిని యథార్థంగా తెలుసుకోలేరు. తండ్రే స్వయంగా వచ్చి తమ పరిచయమునివ్వవలసి వస్తుంది. శాస్త్రాలు మొదలైన వాటిలో దేనిలోనూ తండ్రి పరిచయము లేదు. అందువలన వారిని నాస్తికులని అంటారు. ఇప్పుడు పిల్లలకు తండ్రి స్వయంగా తమ పరిచయమునిచ్చారు. కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడంలోనే బుద్ధికి పని ఉంది. ఈ సమయంలో అందరూ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. బుద్ధి ఆత్మలో ఉంది. అవయవాల ద్వారా ఆత్మలోని బుద్ధి స్వచ్ఛంగా బంగారు బుద్ధిగా ఉందా లేక రాతి బుద్ధిగా ఉందా అని తెలుస్తుంది. ఆధారమంతా ఆత్మ పైననే ఉంది. మనుషులేమో ఆత్మే పరమాత్మ అని, ఆత్మ నిర్లేపని అంటారు. కనుక ఏది కావాలంటే అది చేస్తూ ఉండండని చెప్తారు. మనుషులై ఉండి తండ్రి ఎవరో తెలీదు. తండ్రి చెప్తున్నారు, మాయా రావణుడు అందరి బుద్ధిని రాతి బుద్ధిగా చేసేశాడు. రోజురోజుకు తమో ప్రధానత ఎక్కువవుతూ ఉంది. మాయా జోరు ఎక్కువగా ఉంది. బాగుపడరు. రాత్రిపూట రోజంతటి లెక్కాచారాన్ని చూసుకోండి. ఈరోజు నేనేం చేశాను? భోజనము దేవతల వలె తిన్నానా? నియమానుసారంగా నడుచుకున్నానా? లేక తెలివిహీనుల వలె నడుచుకున్నానా? ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని సంభాళించుకోకుంటే, సరిచేసుకోకుంటే మీ ఉన్నతి ఎప్పుడూ జరగదు. చాలామందిని మాయ చెంపదెబ్బలు కొడుతూ ఉంటుంది. ఈరోజు నా బుద్ధియోగము ఫలానా వారి నామరూపాలలోకి వెళ్ళింది. ఈరోజు ఈ పాపకర్మ జరిగింది. ఇలా సత్యము రాయువారు కోటిలో కొంతమంది మాత్రమే ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, నేను ఎవరో ఎలా ఉన్నానో అని నన్ను గురించి తెలియనే తెలియదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినప్పుడే కొంతైనా బుద్ధిలో కూర్చుంటుంది. తండ్రి చెప్తున్నారు, భలే చాలా మంచి మంచి పిల్లలు ఉన్నారు. జ్ఞానము చాలా బాగా వినిపిస్తారు.
కానీ యోగము కొంచెం కూడా లేదు. నా గుర్తింపు లేనే లేదు. అర్థం చేసుకోలేరు. అందుకే ఎవ్వరికీ అర్థం చేయించలేరు. ప్రపంచంలోని మనుషులెవ్వరికీ రచయిత రచనల గురించి తెలియనే తెలియదు. అనగా ఏమీ తెలుసుకోనట్లే. ఇది కూడా డ్రామాలో నిర్ణయమయ్యే ఉంది. మళ్ళీ ఇలాగే జరుగుతుంది. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సమయము వస్తుంది. నేను వచ్చి మళ్ళీ అర్థం చేయించవలసి వస్తుంది. రాజ్యాధికారము తీసుకోవడం చిన్న విషయము కాదు. చాలా కష్టము. మాయ చాలా దాడి చేస్తుంది. యుద్ధము చాలా జరుగుతుంది. మల్ల యుద్ధము చూశారు కదా. చాలా తెలివిగలవారే మల్ల యుద్ధము చేస్తారు. అయినా అందులో ఒకరినొకరు స్పృహ తప్పునట్లు మల్ల యుద్ధము చేస్తారు కదా. బాబా మాయా తుఫానులు చాలా వస్తున్నాయని చెప్తారు. ఇలా సత్యము రాసేవారు కూడా చాలా కొద్ది మంది మాత్రమే. దాచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. నేను బాబాకు సత్యమునెలా వినిపించాలి, ఏ శ్రీమతము తీసుకోవాలి అనే తెలివే లేదు. వర్ణించలేరు. మాయ చాలా శక్తివంతమైనదని తండ్రికి తెలుసు. సత్యము చెప్పేందుకు చాలా సిగ్గుపడతారు. వారి ద్వారా ఎటువంటి కర్మలు జరుగుతాయంటే అవి తెలిపేందుకు వారు సిగ్గుపడతారు. తండ్రేమో చాలా గౌరవమిస్తూ వారిని పైకెత్తుతారు, ఉన్నతి చేస్తారు. వీరెంతో మంచివారు. వీరిని ఆల్రౌండ్ సేవకు పంపుతానని అంటారు. ఈ మాటలు విని దేహ అహంకారము వస్తే మాయతో చెంపదెబ్బ తింటారు, కింద పడిపోతారు. బాబా వారిని పైకి ఎత్తేందుకు మహిమ కూడా చేస్తారు. మీరు చాలా మంచి పిల్లలు, స్థూల సేవ కూడా బాగా చేస్తారని బుజ్జగించి పైకెత్తుతారు. కానీ గమ్యము చాలా గొప్పదని యథార్థము తెలుపుతున్నారు. దేహము దేహ సంబంధాలన్నీ వదిలి స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావించండి. ఈ పురుషార్థము బుద్ధి చేసే పని. అందరూ పురుషార్థులే. ఎంత గొప్ప సామ్రాజ్యము స్థాపన అవుతూ ఉంది. తండ్రికి అందరూ పిల్లలే కాక విద్యార్థులు కూడా, అంతేకాక అనుచరులు కూడా. వీరు మొత్తం ప్రపంచానికంతా తండ్రి. అందరూ వారినొక్కరినే పిలుస్తారు. వారు వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా వారిపై అంత గౌరవం ఉండదు. పెద్దవారు వచ్చినప్పుడు వారికెంతో గౌరవమిచ్చి వారిని సంభాళన చేస్తారు. వారికి ఎంతో ఆడంబరం ఉంటుంది. ఈ సమయంలో అందరూ పతితులే, కానీ స్వయాన్ని పతితులుగా భావించరు. మాయ పూర్తిగా తుచ్చబుద్ధిగా తయారు చేసేసింది. సత్యయుగపు ఆయువు చాలా ఎక్కువని చెప్తారు. ఇది 100% బుద్ధిహీనత అని తండ్రి చెప్తారు. మనుషులుగా ఉండి ఎలాంటి కర్మలు చేస్తారో చూడండి. 5000 సంవత్సరాలకు బదులు లక్షల సంవత్సరాలని అనేశారు. ఇది కూడా తండ్రి వచ్చి తెలియజేస్తున్నారు. 5000 సంవత్సరాల క్రితము ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారు కూడా మనుషులే, అయితే దైవీ గుణాలు గలవారు. అందుకే వారిని దేవతలని అంటారు. ఆసురీ గుణాలు గల వారిని అసురులని అంటారు. అసురులకు దేవతలకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది.
ఎన్ని మారణహోమాలు, కొట్లాటలు జరుగుతున్నాయి. అనేక ఆయుధాలు తయారవుతూ ఉంటాయి. ఈ యజ్ఞములో మొత్తం ప్రపంచమంతా స్వాహ అవుతుంది. అందుకు ఈ ఏర్పాట్లన్నీ కావాలి కదా. బాంబులు తప్పకుండా వేసుకుంటారు. బంద్ అవ్వజాలదు. కొద్ది సమయంలోనే అందరి వద్ద ఎన్నో లెక్కలేనన్ని బాంబులు తయారవుతాయి. ఎందుకంటే వినాశనమైతే వేగవంతంగా ఫటాఫట్గా జరగాలి కదా. అప్పుడు ఆస్పత్రులు మొదలైనవేవి ఉండవు. ఎవ్వరికి అర్థం కూడా కాదు. పిన్నమ్మ ఇల్లేమీ కాదు. వినాశన సాక్షాత్కారము చిన్న విషయము కాదు. పూర్తి ప్రపంచానికి అంటుకునే అగ్నిని మీరు చూస్తారు. ఎక్కడ చూసినా అగ్ని ఉంటుంది. ఇది ఎంత పెద్ద ప్రపంచము! ప్రపంచమంతా సమాప్తమైపోతుంది. ఆకాశమైతే కాలిపోదు. దీనిలో ఏమేం ఉందో అంతా వినాశనమైపోతుంది. సత్యయుగానికి కలియుగానికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది. లెక్కలేనంత మంది మనుషులున్నారు, జంతువులున్నాయి. ఎంత సామగ్రి ఉంది! అది కూడా పిల్లల బుద్ధిలో కష్టంగా కూర్చుంటుంది. ఇది 5000 సంవత్సరాల నాటి విషయము. కొద్దిగా ఆలోచించండి. దేవీ దేవతల రాజ్యం ఉండేది కదా. అప్పుడు చాలా కొద్ది మందే మనుషులుండేవారు. ఇప్పుడెంతమంది మనుషులున్నారు? ఇది కలియుగము. ఇప్పుడిది తప్పకుండా వినాశనమవుతుంది. ఇప్పుడు తండ్రి ఆత్మలకు చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇది కూడా అర్థం చేసుకొని స్మృతి చెయ్యాలి. కేవలం శివ శివ అని చాలామంది అంటూ ఉంటారు. చిన్న పిల్లలు కూడా అంటారు. కానీ బుద్ధిలో జ్ఞానము ఏమాత్రమూ ఉండదు. వారు బిందువని అనుభవంతో చెప్పరు, ఊరకే అంటారు. మనము కూడా చాలా చిన్న బిందువులమే. ఇలా అర్థం చేసుకొని జ్ఞానయుక్తంగా స్మృతి చెయ్యాలి. మొదట నేనాత్మనని పక్కా చేసుకోండి. తరువాత తండ్రి పరిచయాన్ని బుద్ధిలో బాగా ధారణ చేయండి. అంతర్ముఖులుగా ఉన్న పిల్లలే మేము ఆత్మలము, బిందువులమని బాగా అర్థం చేసుకోగలరు. ఇప్పుడు మన ఆత్మలకు మనలో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉందో, మళ్ళీ ఆత్మ సతోప్రధానంగా ఎలా అవుతుందో ఇప్పుడా జ్ఞానము లభిస్తూ ఉంది. ఇవన్నీ చాలా అంతర్ముఖులుగా ఉండి అర్థం చేసుకునే విషయాలు. ఇందులోనే సమయం పడుతుంది. ఇది మన అంతిమ జన్మ అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనము మన ఇంటికి వాపస్ వెళ్తాము. మనము ఆత్మలమని బుద్ధిలో పక్కాగా ఉండాలి. శరీర భావము తక్కువగా ఉన్నప్పుడే మాట్లాడే తీరులో పరివర్తన కలుగుతుంది. లేనిచో నడవడిక ఇంకా పూర్తిగా చెడిపోతుంది, నీచంగా తయారవుతుంది. ఎందుకంటే శరీరము నుండి వేరుగా అవ్వరు. దేహాభిమానములోకి వచ్చి ఏదో ఒకటి అనేస్తారు. యజ్ఞములో చాలా నిజాయితీగా ఉండాలి. ఇప్పుడింకా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆహార పానీయాలు, వాతావరణము కొంచెమైనా చక్కబడలేదు. ఇంకా చాలా సమయము పడుతుంది. సేవాదారులైన పిల్లలనే బాబా స్మృతి చేస్తారు. పదవి కూడా వారే పొందుకోగలరు. స్వయాన్ని సంతోషపరుచుకోవడం కేవలం శనగలు తిన్నట్లవుతుంది. ఇందులో చాలా అంతర్ముఖులుగా ఉండాలి.
ఇతరులకు అర్థం చేయించే యుక్తి కూడా కావాలి. ప్రదర్శనీలో అందరూ అర్థం చేసుకోలేరు. కేవలం మీ మాటలు బాగున్నాయని అంటారు. ఇక్కడ కూడా నెంబరు వారుగా ఉన్నారు. మనము తండ్రి పిల్లలుగా అయ్యాము. తండ్రి నుండి స్వర్గ వారసత్వము లభిస్తుందని నిశ్చయమున్నవారు నెంబరు వారుగా ఉన్నారు. మనము తండ్రి సేవ పూర్తిగా చేస్తూ ఉండాలి. మన పని ఇదే. రోజంతా విచారసాగర మథనము జరుగుతూ ఉంటుంది. ఈ బాబా కూడా విచారసాగర మథనము చేస్తూ ఉంటారు కదా. లేకుంటే ఈ లక్ష్మీనారాయణల పదవినెలా పొందుకుంటారు? పిల్లలకు ఇరువురు కలిసి అర్థం చేయిస్తూ ఉంటారు. 2 ఇంజన్లు లభించాయి. ఎందుకంటే ఎత్తు చాలా ఉంది కదా. పర్వతాలపైకి వెళ్తున్నప్పుడు రైలు బండికి 2 ఇంజన్లను తగిలిస్తారు. అప్పుడప్పుడు వెళ్తూ వెళ్తూ రైలు బండి ఆగిపోతుంది. అప్పుడు జారి కిందకు వస్తుంది. పిల్లలైన మన పురుషార్థము కూడా అలా ఉంది. ఉన్నతి చెందుతూ చెందుతూ శ్రమ చేస్తూ చేస్తూ పైకి ఎక్కలేరు. మాయాగ్రహణము లేక తుఫాను వస్తూనే పూర్తిగా కిందపడి పిండి పిండి అయిపోతారు. కొంచెము సేవ చేసిన వెంటనే అహంకారం వచ్చి కింద పడిపోతారు. వారు తండ్రే కాక ధర్మరాజు కూడా అని మర్చిపోతారు. అటువంటివేమైనా చేస్తే మనకు పెద్ద శిక్ష పడుతుందని మర్చిపోతారు. దీనికంటే వెలుపల ఉండడమే మంచిది. తండ్రికి చెందిన వారిగా అయ్యి వారసత్వము తీసుకోవడం పిన్నమ్మ ఇల్లంతా సులభము కాదు. తండ్రికి చెందిన వారిగా అయ్యి మళ్ళీ అలాంటి పనులు చేస్తే తండ్రి పేరును చెడగొడతారు, అవమానపరుస్తారు. చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. వారసులుగా అవ్వడం సులభం కాదు. ప్రజలలో కొంతమంది ఎంత ధనవంతులుగా అవుతారంటే అడగకండి. అజ్ఞాన కాలములో కొంతమంది మంచివారుగా ఉంటారు, కొంతమంది చెడుగా ఉంటారు. అయోగ్య పిల్లలను నా ఎదుట నుండి తొలగిపో, నీ ముఖము చూపించకని లౌకిక తండ్రి కూడా అంటాడు. ఇక్కడ ఒకరిద్దరి పిల్లల మాట కాదు. ఇక్కడ మాయ చాలా శక్తివంతంగా ఉంది. ఇందులో పిల్లలు చాలా అంతర్ముఖులుగా ఉండాలి. అప్పుడు మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు. అందరూ మీపై బలిహారం అవుతారు. మేము తండ్రిని ఇంతగా తిడుతూ వచ్చామని చాలా పశ్చాత్తాపపడతారు. సర్వవ్యాపి అని అనడం లేక స్వయాన్ని ఈశ్వరుడని అనేవారికి తక్కువ శిక్షలు పడవు. ఇలాగే ఇంటికి వెళ్ళలేరు. వారికింకా చాలా కష్టాలు ఉంటాయి. సమయం వచ్చినప్పుడు తండ్రి వీరందరితో లెక్క తీసుకుంటారు. వినాశన సమయంలో అందరి లెక్కాచారము చుక్తా అవుతుంది కదా. ఇందులో బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. మనుషులు ఎవరెవరికో శాంతి బహుమతులనిస్తూ ఉంటారు. వాస్తవానికి శాంతి స్థాపన చేయువారు ఒక్కరే కదా. ప్రపంచములో పవిత్రత, శాంతి, సుఖము భగవంతుని శ్రీమతానుసారము స్థాపన అవుతూ ఉందని పిల్లలు రాయాలి. శ్రీమతము ప్రసిద్ధి చెందినది. శ్రీమద్ భగవద్గీత శాస్త్రానికి ఎంతో గౌరవమిస్తారు. ఎవరైనా ఎవరి శాస్త్రాన్ని గాని మందిరాన్ని గాని ఏమైనా చేస్తే ఎంతగా కొట్లాడతారు. ఇప్పుడీ ప్రపంచమంతా కాలి భస్మమైపోతుందని మీకు తెలుసు.
ఈ మందిరాలు, మసీదులు మొదలైన వాటిని తగలబెడుతూ ఉంటారు. ఇవన్నీ జరగకముందే పవిత్రంగా అవ్వాలి. సదా ఈ చింత ఉండాలి. ఇల్లు వాకిళ్లను కూడా సంభాళించుకోవాలి. ఇక్కడికి చాలామంది వస్తారు. ఇక్కడ మేకల వలె ఉంచుకోరాదు. ఎందుకంటే ఇది అమూల్యమైన జీవితము. వీరిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు మొదలైన వారిని తీసుకొని రాకూడదు. ఇంతమంది పిల్లలను ఎక్కడుంచి సంభాళిస్తారు? పిల్లలకు సెలవులు వస్తే ఎక్కడికైనా వెళ్తే బాగుంటుందని భావిస్తారు. బాబా వద్దకు మధువనానికి వెళ్తామని అనుకుంటారు. ఇది సత్రము వలె అయిపోతుంది. అప్పుడిది యూనివర్సిటీ ఎలా అవుతుంది? బాబా అంతా పరిశీలిస్తున్నారు. ఎప్పుడు ఎవ్వరు పిల్లలను తీసుకురాకండని ఆర్డర్ వేస్తారు. ఈ బంధనము కూడా తగ్గిపోతుంది. మాతలపై జాలి కలుగుతుంది. శివబాబా గుప్తంగా ఉన్నారని కూడా పిల్లలకు తెలుసు. ఇతనిపై కూడా కొంతమందికి గౌరవము లేదు. మాకు శివబాబాతో సంబంధం ఉంది కదా అని భావిస్తారు. ఇతని ద్వారా చెప్పేది శివబాబాయే అని అర్థం చేసుకోరు. మాయ ముక్కుతో పట్టుకొని తప్పుడు పనులు చేయిస్తూ ఉంటుంది. వదలనే వదలదు. రాజధానిలో అందరూ కావాలి కదా. ఇవన్నీ చివర్లో సాక్షాత్కారం అవుతాయి. శిక్షలు కూడా సాక్షాత్కారం అవుతాయి. పిల్లలకు మొదలే ఇవన్నీ సాక్షాత్కారం అయ్యాయి. అయినా ఏదో ఒక పాపకర్మ చేయడం వదిలిపెట్టరు. చాలామంది పిల్లలు మేము 3వ తరగతికి చెందిన వారిగానే అవుతామని కంకణం కట్టుకున్నట్లున్నారు. అందువలన పాపకర్మలు చేయడం మానరు. వారి శిక్షలను వారే ఇంకా మంచి రీతిగా తయారు చేసుకుంటున్నారు. వారికి అర్థం చేయించవలసి వస్తుంది కదా. మేము 3rd క్లాస్ వారిగానే అవుతామని కంకణం కట్టుకోకండి. ఇప్పుడు మేము ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలని ప్రతిజ్ఞ చేయండి. కొంతమంది మంచి కంకణం కట్టుకుంటారు. ఈరోజు మేము ఏ పాపకర్మ చెయ్యలేదు అని చార్టు రాస్తారు. చాలామంది ఇటువంటి చార్టును కూడా రాసేవారు. వారు ఈరోజు లేనే లేరు. మాయ చాలా సతాయిస్తుంది, ఓడిస్తుంది. అర్ధకల్పము నేను సుఖమిస్తాను, అర్ధకల్పము మాయ దుఃఖమిస్తుంది. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, అంతర్ముఖులుగా అయ్యి శరీర భావానికి అతీతంగా ఉండే అభ్యాసము చెయ్యాలి. ఆహార పానీయాలు, నడవడికలు చక్కదిద్దుకోవాలి. కేవలం స్వయాన్ని సంతోషపరుచుకొని నిర్లక్ష్యంగా ఉండరాదు. 2వ పాయింట్, చాలా ఎత్తుకు వెళ్ళాలి కనుక చాలా చాలా హెచ్చరికగా వెళ్ళాలి. ఏ కర్మనైనా చాలా హెచ్చరికతో చెయ్యాలి. అహంకారం ఉండరాదు. ఉల్టా కర్మలు చేస్తూ శిక్షలను తయారు చేసుకోరాదు. మేము ఈ లక్ష్మీనారాయణుల వలె అయ్యే తీరాలని కంకణము కట్టుకోవాలి, ప్రతిజ్ఞ చేసుకోవాలి. వరదానము. ఆత్మీయత యొక్క శ్రేష్ఠ స్థితి ద్వారా
వాతావరణాన్ని ఆత్మికంగా చేసుకునే సహజ పురుషార్థి భవ. వివరణ: ఆత్మిక స్థితి ద్వారా మీ సేవా కేంద్రాన్ని ఎటువంటి ఆత్మిక వాతావరణం గలదిగా చెయ్యాలంటే దాని ద్వారా స్వయం యొక్క మరియు వచ్చేటటువంటి ఆత్మల యొక్క ఉన్నతి సహజంగా జరగాలి. ఎందుకంటే బాహ్య వాతావరణం నుండి అలసిపోయి వచ్చే ఆత్మలకు అదనపు సహయోగం అవసరము. అందువలన వారికి ఆత్మిక వాయుమండలం యొక్క సహయోగము ఇవ్వండి. సహజ పురుషార్థులుగా అవ్వండి మరియు ఇతరులను తయారు చేయండి. వచ్చే ప్రతి ఆత్మ ఈ స్థానము సులభంగా ఉన్నతిని ప్రాప్తి చేయించేది అని అనుభవం చెయ్యాలి. స్లోగన్: వరదానిగా అయ్యి శుభభావన మరియు శుభకామనల వరదానమును ఇస్తూ ఉండండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: తండ్రి కంబైన్డ్గా ఉన్నారు కనుక ఉల్లాస ఉత్సాహాల ద్వారా వృద్ధి చెందుతూ ఉండండి. బలహీనతను, వ్యాకులతను తండ్రికి ఇచ్చేయండి. మీ వద్ద ఉంచుకోకండి. మీ వద్ద కేవలం ఉమంగ ఉత్సాహాలను ఉంచుకోండి. సదా ఉల్లాస ఉత్సాహాలతో నాట్యం చేస్తూ ఉండండి, పాడుతూ ఉండండి, బ్రహ్మ భోజనం తింటూ ఉండండి. ఓం శాంతి.